కొలువు తీరింది. అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కొత్త స్పీకర్గా అయ్యన్న పాత్రుడు యునానిమస్గా ఎన్నికయ్యారు. సాయంత్రం వరకు వేరే వాళ్ళు ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదొక పరిణామం చోటు చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్ ఎవరు, ఇలాంటి పొలిటికల్ వార్తలన్నీ చక్కర్లు తిరుగుతూ ఉన్నాయి. అదేంటనే తెలుస్తుంది, రేపు ఎల్లుండో తెలిసిపోతుంది అనుకుంటా బహుశా. రైట్, ఇదొక పరిణామం. అయితే అసలు ఈ అసెంబ్లీకి ఉన్న గుర్తింపు ఏంటి? ఇప్పుడు కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే మెంబర్స్ ఏ పార్టీకి ఎంతమంది, ఆ ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఎన్డీఏకి 165 ఉన్నాయి. అది ఓకే, 164. అయితే ఈ సభకు ఒక గుర్తింపు ఉంది, ఈ సభకు ఒక పేరుంది. ఈ సభ కొలువు తీరడానికి ఒక పునాది ఉంది. అదేంటి అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళి మళ్ళీ వచ్చిన సభ ఇది. ఎందుకు ఆ రోజు ఆయన ప్రతిజ్ఞ చేశాడు? మనం భారతంలో చూస్తాం, ద్రౌపది వస్త్రాపహరణం అని, లేకపోతే ఇంకోటి. అందుకే దానికి కౌరవ సభ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పుడు కౌరవుల సభలో ద్రౌపది వస్త్రాభరణం, అక్కడ నీతి నిజాయితీ ఓ పద్ధతి పాడు ఏముండవు అనమాట. పేరుకే రాజులు, కానీ అంతా రాక్షస నీతే అమలయ్యేది కౌరవుల రాజ్యంలో, కౌరవుల పాలనలో. అలాగే గత సభలో చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా దారుణమైన అవమానాలు చేశారు 5 ఏళ్ల పాటు. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే, గత సభలో కాదు, సభే. ఎందుకంటే సభలో జరిగిన పరిణామాల గురించే మాట్లాడుకుంటున్నాం మనం. అప్పుడున్న స్పీకర్ సాక్షిగా, అప్పుడున్న సభానాయకుడు, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి విషయంలో మాట్లాడిన మాటలు, చెలరేగిన చేష్టలు, సభ్య సమాజం తలదించుకుని థూ అని ఊసే రకంగా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. కనీసం కొంతమంది మహిళా సభ్యులైతే ఒకళ్ళిద్దరు, అందరూ కాదు కానీ ఒకళ్ళిద్దరు, వాళ్ళకి ఆ స్పృహ కూడా లేదు మనం మహిళలమని, అలా వ్యవహరించిన తీరు, ఇవన్నీ ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి, ప్రజల కళ్ళ ముందు. చివరికి భార్యను కూడా అవమానించడంతో గుండె పగిలిన చంద్రబాబు ఆ రోజు ప్రతిజ్ఞ చేసి, కనీసం దానికి కూడా స్పీకర్ అవకాశం ఇవ్వాల, తన ప్రొటెస్ట్ని తెలియజేయడానికి కూడా మైక్ ఇవ్వాల స్పీకర్. అది అనుకోకుండా ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు ఆవేదన, ఆక్రోశం బయటకు వచ్చింది. ఆయన ఆ రోజు, ఇది కౌరవ సభ, ఈ సభలోకి గౌరవ సభగా మార్చిన తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను దీంట్లోకి అది అడుగు పెడతాను అని చెప్పి ఆయన ఆవేశంలో, ఆవేదనలో, అన్ని రకాల భావాలతో కూడిన ఒక ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళాడు అని అంటే, ముఖ్యమంత్రి కాకపోతే సభకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఒట్టి ఎమ్మెల్యేగా గెలుచుంటే సభకి వెళ్ళేవాడు కాదు. మరి ప్రతిజ్ఞ లాంటిది. అంటే కొంతమంది ఉమినా తుడుచుకుపోయేవాళ్ళు మరి వెళ్తారేమో నాకు తెలియదు, కానీ ఈయన వెళ్ళేవాడు కాదు ఖచ్చితంగా. అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా అంత భారీ మెజారిటీతో అడుగు పెట్టాడు అని అంటే, బహుశా ఆ ప్రతిజ్ఞని ప్రజలు తాము చేసిన ప్రతిజ్ఞ అనుకున్నారేమో. ప్రతి ఓటరు ఇది నా ప్రతిజ్ఞ, ఇది నేను చేసిన ప్రతిజ్ఞ, ఇది నాకు కలిగిన అవమానం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఈ కౌరవ సభ కానీ నా కుటుంబాన్ని అవమానించిందని ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు భావించినాడు. కాబట్టే ఈ ఫలితం చూస్తున్నాం మనం ఇవాళ. పార్టీలుగా కూడా, రాజకీయ పార్టీలుగా కూడా, అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇలాంటి ప్రజాస్వామ్యం మనం ఎప్పుడూ చూడలేదు, కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదని పార్టీలు కూడా భావించినాయి. కాబట్టే ఇవాళ
చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి ఇంత మెజారిటీ వచ్చింది. సో అసలు ఆ రోజు జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ చాలామందికి ఏదో చెప్పలేని ఒక కోపం వస్తూ ఉంటుంది. అంత దారుణంగా ప్రవర్తించారు వాళ్ళు. అసలు మనం ప్రజాప్రతినిధులు, మనం ప్రజలు, ఇది ఒక చట్టసభ, రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజాస్వామిక చట్టసభలో ఉన్నామనే ఒంటి మీద స్పృహ కూడా లేకుండా తాగుబోతులు ఎలాగైతే స్పృహ లేని విధంగా ప్రవర్తిస్తారో బాగా తాగిన తర్వాత, అది అలా ప్రవర్తించి మాట్లాడిన సభ్యులు కొంతమంది నేను చాలా స్పృహలోని మాట్లాడుతున్నా. కొంతమంది మాట్లాడుతుంటే సభా నాయకుడి వికటాట్టహాసం, అవన్నీ చూస్తే ఎవరికైనా కూడా వీళ్ళు అసలు నాయకులేనా అనిపిస్తుంది. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. ఇవాళ కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన ప్రతిజ్ఞ, ఆయన ఇవాళ ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగు పెట్టడానికి ప్రజలు ఓన్ చేసుకున్న ఆ ప్రతిజ్ఞ, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అండ్ జనసేన పార్టీ నాయకులు యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. చర్చను ప్రారంభించే ముందు ఆ రోజున చంద్రబాబు నాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది